2026లో వ్యవసాయ రంగంలో ఒక అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే తొలి క్లోన్ హైబ్రిడ్ వరి వంగడాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. ఇక ప్రతి సంవత్సరం రైతులు విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వంగడం తనను తాను క్లోన్ చేసుకోగలదు. ఈ వంగడం వాడుకలోకి వస్తే అధిక దిగుబడి పెరిగి ప్రపంచ ఆహార ఉత్పత్తిని పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్లోన్ హైబ్రిడ్ వరి ప్రపంచ వరి ఉత్పత్తిలో ఒక విప్లవాత్మకమైన శాస్త్రీయ విజయం. అయితే ఈ కొత్త వరి వంగడాన్ని అభివృద్ధి చేసిన దేశమేది? దీంతో ప్రజలకొచ్చే లాభమేంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు వరిపై ఆధారపడి బతుకుతున్నాయి. కానీ వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు నష్టాల పాలవుతున్నారు. అకాల వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇలా ప్రకృతి విపత్తుల వల్ల దిగుబడి తగ్గిపోయి నష్టపోతున్నారు. దీంతో రైతుల్ని లాభాల పాట పట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఈ పరిశోధనలో భాగంగానే చైనా శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాన్ని కనుక్కున్నారు. దాని పేరు FIX8 సిరీస్ క్లోన్ హైబ్రిడ్ వరి. చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు 2026 జనవరిలో హైబ్రిడ్ వరిని అధికారికంగా ప్రకటించి విజయవంతంగా ప్రదర్శించారు. ఈ పరిశోధనకు చైనా నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన వాంగ్ కెజియాన్ నాయకత్వం వహించారు. దీన్ని జన్యు మార్పిడి చేయకుండా అభివృద్ధి చేశారు. ఈ వంగడం అపోమిక్సిస్ అనే ప్రక్రియ వల్ల విత్తనాల ద్వారా తనను తాను క్లోన్ చేసుకోగలదు. సాధారణంగా హైబ్రిడ్ వరి విత్తనాలను రైతులు ప్రతి ఏటా కొత్తగా కొనాల్సి ఉంటుంది. కానీ ఈ క్లోన్ వంగడం వల్ల ఒకసారి వాడిన విత్తనాల నుంచి వచ్చే దిగుబడి లక్షణాలు తర్వాత తరాలకు కూడా మారకుండా అలాగే ఉంటాయి. ఇది సంప్రదాయ వరి కంటే బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇండికా, జపోనికా రకాల కలయిక. ఈ వంగడం 99.7% కంటే ఎక్కువ క్లోనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మార్పుల వల్ల ఫలదీకరణ చెందకుండానే తల్లి మొక్క అండాశయం నుంచి నేరుగా విత్తనాలు ఏర్పడతాయి. ఈ విత్తనాలలో తల్లి మొక్క జన్యువులు 100% కాపీ అవుతాయి. ఇలా తయారైన విత్తనాలు నాటినప్పుడు అవి కూడా అదే విధంగా తమలాంటి క్లోన్ విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. తరతరాలుగా హైబ్రిడ్ లక్షణాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. అంతకుముందు అంటే 2019లోనూ దీనికి సంబంధించిన ప్రాథమిక పరిశోధనలు వచ్చాయి. అయితే హైబ్రిడ్ వరికి అపోమిక్సిస్ లక్షణాన్ని పరిచయం చేయడం ఇదే మొదటిసారి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సూపర్ రైస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త హైబ్రిడ్ రకాన్ని ప్రపంచంలోని వరి సాగు రైతులందరూ నాటితే ప్రపంచ వరి ఉత్పత్తి రెట్టింపవుతుంది. ఇది సాంప్రదాయ హైబ్రిడ్లతో సమానమైన దిగుబడిని ఇస్తున్నాయి. వీటితో విత్తన ఖర్చు తగ్గుతుంది. రైతులకు ప్రతి సంవత్సరం కొత్త విత్తనాలు కొనాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల హైబ్రిడ్ విత్తనాల ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతను తగ్గించి ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ వంగడం ఎక్కువ వ్యాధి నిరోధకతను కలిగి ఉంటుంది. సముద్రపు నీటిలో పెరిగే రకాల్ని అభివృద్ధి చేయటం వల్ల ఉప్పు నీటి భూములను కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ క్లోన్ హైబ్రిడ్ వరి పరిశోధన దశలోనే ఉంది. అయితే ఇది వాడుకలోకి రావాలంటే కొన్ని సవాళ్లను తట్టుకోవాల్సి ఉంటుంది. క్లోనల్ పునరుత్పత్తి వల్ల జన్యు వైవిధ్యం తగ్గిపోతుంది. ఇది తెగుళ్లు, వ్యాధులు దాడి చేసినప్పుడు పంట మొత్తాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. పేటెంట్లు, టెక్నాలజీ కంట్రోల్ వల్ల ప్రపంచ వ్యవసాయంపై ఆధారపడడం మారొచ్చు. పర్యావరణ, జీవ భద్రతా సమస్యలు రావచ్చు. వీటిని అధిగమిస్తే ఈ కొత్త హైబ్రిడ్ వరి వంగడం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రస్తుతం 6 రకాల వరి వంగడాలపై పరీక్షలు జరుగుతున్నాయి. కరువు, పురుగులు, వ్యాధులను నిరోధించగలిగే సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంపై రీసెర్చ్ చేస్తున్నారు. దీనికి వాణిజ్యపరంగా సాగులోకి రావడానికి అవసరమైన అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ఈ వంగడం ఉత్పత్తి 2027 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది చైనా సృష్టించిన సూపర్ రైస్. మన భారత విషయానికొస్తే వరిని పండించడంలో, కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంలోనూ ముందుంటుంది. ఈ చైనా క్లోన్ హైబ్రిడ్ వరి వంగడం లాంటిది ప్రస్తుతం మన దేశంలో పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ అధిక దిగుబడినిచ్చి జన్యుపరమైన వంగడాలను అభివృద్ధి చేయడంలోనూ ముందుంటుంది. ఈ క్లోనల్ హైబ్రిడ్ వరి అభివృద్ధికి అవసరమైన సాంకేతికతపై మన దగ్గర పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్ రూపొందించిన DRR రైస్ 100, పూసా DST రైస్ వంటి జన్యు సవరించిన వంగడాలు ప్రస్తుతం భారతీయ శాస్త్రవేత్తలు ఈ క్లోనల్ హైబ్రిడ్ వరిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.